హలో ఎవ్రీవన్, మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. ఎన్టీ స్కాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకండి. బేబీ బాయ్ యొక్క ఎన్టీ స్కాన్ని నేను ఎండ్లో చూపిస్తాను, చూడండి. టాపిక్లోకి వచ్చేస్తే ఎన్టీ స్కాన్ అంటే ఏంటంటే నార్మల్గా ఇది 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో చేసే ఒక కీ అల్ట్రాసౌండ్ టెస్ట్ అనమాట. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మెయిన్గా బేబీ నెక్ ఏరియాలో ఉండే ఫ్లూయిడ్ థిక్నెస్ని మెజర్ చేస్తూ ఉంటారు. ఈ మెజర్మెంట్స్తో బేబీని డౌన్ సింక్రోనమ్ ఆర్ జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఛాన్సెస్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఎన్టీ స్కాన్ అంటే న్యూట్రల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అనమాట. వెన్ టు డూ ఎన్టీ స్కాన్, ఇది మామూలుగా 11 to 14 వీక్స్ మధ్యలో చేస్తూ ఉంటారు. బెటర్ రిజల్ట్ వస్తుంది అప్పుడు ఈ స్కాన్ చేస్తే. నార్మల్గా సిఆర్ఎల్ అంటే క్రోమ్ లూంబ్ లెంత్ కదా, ఇది 45 mm to 84 mm మధ్యలో ఉంటే క్లారిటీగా ఉన్నట్టు, పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆ లెంత్ ఆ రెండు ఈ మెజర్మెంట్లో ఉంటే ఈజ్ ఎ గుడ్ సైన్ అనమాట. ఈ స్కాన్లో డాక్టర్స్ ఏం చెక్ చేస్తారు, నార్మల్గా అయితే ఎన్టీ థిక్నెస్, నెక్ ఫ్లూయిడ్, బేబీ లెంత్ సిఆర్ఎల్ తోటి మెసేజ్ చేస్తూ ఉంటారు. నాజిల్ బోన్ విజిబుల్గా ఉందా, ఫెటల్ హార్ట్ రేట్ ఎఫ్హెచ్ఆర్ ఎంత ఉంది అనేది క్లియర్గా మనకు రిపోర్ట్లో కూడా ఇస్తూ ఉంటారు. ప్లెజెంట్ పొజిషన్ ఎట్లా ఉంది, పోస్టీరియర్ యాంటీరియర్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా రిపోర్ట్స్లో పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫ్లూయిడ్ లెవెల్ ఎలా ఉంది అనేది కూడా, ఇలాంటి చాలా పారామీటర్స్ అనేవి డాక్టర్స్ చెక్ చేస్తూ ఉంటారు. అదే రిపోర్ట్లో కూడా మనకు చూపిస్తారు. నేను ఎండులో బేబీ బాయ్ యొక్క ఎన్టీ స్కాన్ అనేది క్లియర్గా చెప్పాను, ప్లీజ్ వాచ్ ఇట్. నెక్స్ట్ నార్మల్గా ఈ ఎన్టీ వాల్యూ అనేది హైయా నార్మల్ అనేది మనకు ఎలా తెలుస్తుంది, ఎన్టీ వాల్యూ అని వాళ్ళు క్లియర్గా పెడుతుంటారు. బిలో 3 mm కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్గా తీసుకుంటాము. ఎఫ్ఆర్హెచ్ అనేది కూడా బిట్వీన్ 120 to 180 BPM మధ్యలో ఉంటే ఈజ్ ఏ గుడ్ సైన్ అనమాట. నాజల్ బోన్ విజిబుల్గా ఉందా, కనిపిస్తుందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు ఎన్టీ స్కాన్లో. ఒకవేళ ఎన్టీ స్కాన్ హై అయిందని మనకు ఎలా తెలుస్తుంది, 3.5 కంటే ఎక్కువగా ఉంది ఎన్టీ వాల్యూ అనేది, అప్పుడు మీకు ఏం చేస్తారు డాక్టర్స్, వేరే బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు మీకు. డబల్ మార్క్ టెస్ట్ కానీ, NIPT టెస్ట్ కానీ, ఫిటల్ ఈకో ఇలాంటివి మీకు ఎక్స్ట్రాగా రాస్తూ ఉంటారు, ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా. ఇది నార్మల్గా ఎన్టీ స్కాన్ కాస్ట్ వచ్చేసి మన ఇండియాలో 1000 to 3000 రేంజ్లో ఉంటుంది. డబుల్ మార్క్ టెస్ట్ 2000 to 4000, 3000 చిల్లర ఉంటుంది అనమాట. అది ప్రైవేట్ హాస్పిటల్ బట్టి, ఇది నార్మల్ రేట్లు అనమాట. ఇదంతే. ఈ ఎన్టీ ఫైనల్గా నేను చెప్పొచ్చేదంటే ఎన్టీ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ మనకు ఎర్లీ స్టేజ్లో అంటే, ఇది ఒక మేజర్ స్క్రీనింగ్ స్కాన్ అనమాట. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ హెల్తీగా ఉందా లేదా అనేది కూడా ఇందులోనే తెలుస్తుంది. ఈ బేబీకి ఎలాంటి జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా ఇందులో తెలుస్తుంది క్లియర్గా. మీరు మిస్ అవ్వకండి ఈ స్కాన్. మీ బేబీకి ఎర్లీ స్టేజ్లో ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకు డాక్టర్స్ నీకు చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా టెస్ట్లు రాస్తారు కదా, డబల్ మార్క్ టెస్ట్, ఇంకా ఆ టెస్ట్ల ద్వారా కూడా తెలిసిపోద్ది బేబీ ఉంచాలా లేదా. మనం మిస్క్యారీస్ అయ్యేవి వీటి వల్లని ఈ స్కాన్లోనే తెలుస్తుంది అనమాట. టైంలో డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. ఐరన్ టాబ్లెట్లు వేయడమా లేకపోతే ఇంకేమన్నా టాబ్లెట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటారు. సో నేను ఏం చెప్తాను, అస్సలు ఎన్టీ స్కాన్ని మిస్ అవ్వకండి. ఇది చాలా సేఫ్ అండ్ సింపుల్ అండ్ అక్యురేట్ టెస్ట్. 11 to 14 వీక్స్లో కంపల్సరీగా చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ డాక్టర్స్ ఒకవేళ నీ ఎన్టీ వాల్యూ అనేది ఎక్కువగా ఉందంటే వాళ్ళు డబల్ మార్క్ టెస్ట్ అనేది నీకు రాస్తారు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతే. క్లియర్గా మనం బాయ్ ఎన్టీ స్కాన్ ఉంది చూద్దాం. ఇప్పుడు మనం రియల్ టైం బేబీ బాయ్ యొక్క ఎన్టీ స్కాన్ని మీకు చూపిస్తాను. సాత్విక 22 years, అపర్ణ మేడం అన్నమాట డాక్టర్, రిఫరెన్స్. ఆ మేడమే ఎన్టీ స్కాన్ చేసుకోమని చెప్పారు. ఇది 28/3/2023లో చేయించుకున్న ఎన్టీ స్కాన్. ఏ అల్ట్రాసౌండ్ చేయించుకున్నా సరే మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా రాసి తర్వాతకి మీకు స్కానింగ్ చేస్తారే తప్ప, అస్సలు చాలా స్ట్రిక్ట్ అనమాట ఇండియాలో. స్కానింగ్ చేయాలంటే ఆల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే మీకు స్కాన్ రూమ్లోకి తీసుకెళ్తారు.
అక్కడ కూడా చాలా సైలెంట్గా ఉండాలి. ఎలాంటి క్వశ్చన్స్ వేయొద్దు డాక్టర్స్ని. స్కాన్ చేసే వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ వేయొద్దు. స్కాన్ చేసిన తర్వాత మన డాక్టర్స్ని అడగాలి తప్పించి స్కాన్ చేసే వాళ్ళ దగ్గర ఎట్లాంటి క్వశ్చన్స్ వేయకూడదు. అది రూల్, ఇండియాలో రూల్. మీరు స్కాన్ రూమ్ బయట కూడా మనకు కొన్ని చార్ట్స్ కానీ నోట్స్ కానీ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. ఇది చూసుకోవచ్చు, అల్ట్రాసౌండ్ అనమాట. ఇది ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ స్కాన్ రిపోర్ట్ అనమాట. ఫస్ట్ చేసేది ఇది ఎన్టీ స్కాన్. ఇది రియల్ టైమ్ బీమ్ మోడ్ అల్ట్రాసోనియోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్ డన్. అంటే యూట్రస్ అంటే గర్భాశయంలో పెట్టి తీస్తూ ఉంటారు అనమాట. ఇంకా చాలా డీటెయిల్స్ ఇచ్చారు. మనం డాక్టర్స్ అయితే ఇక్కడ చూసేది సర్విక్స్ మెజర్ 3.8 సెంటీమీటర్స్. నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాను ఏమేమి క్లియర్గా అయ్యాలో. ఇందులో మనకు తెలిసేది ఏంటంటే డబుల్ ఆర్ సింగిల్, ట్రిపుల్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మెయిన్గా చూసేది ఇది అనమాట. ఎన్టీ స్కాన్లో ఏ ఎన్టీ స్కాన్ అయినా మనకి ఇవే మెజర్మెంట్స్, పారామీటర్స్ ఇస్తూ ఉంటారు. ప్రెజెంట్ అంటే యాంటీరియా ఆర్ పోస్టీరియా ఉంటుంది అనమాట. లిక్విడ్ కూడా అడిక్వేట్, మనకు ఎంత ఉండాలి ఒక ఫ్లూయిడ్ లెవెల్ అనేది, అనడెటిక్ ఫ్లూయిడ్ ఇంటెక్స్ అనేది మెజర్ చేస్తూ ఉంటుంది. ఇది 8 to 18 సెంటీమీటర్ మధ్యలో ఉంటే ఇది నార్మల్గా ఉన్నట్టు. ప్రెజెంటర్లో చాలా పోస్టీరియర్, యాంటీరియర్, ఫ్రంటల్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటర్స్ ఉంటాయి. ఫెటల్ యాక్టివిటీ అంటే మూమెంట్స్ ఉన్నాయి, ఓకే. కార్డిక్ యాక్టివిటీ ప్రెజెంట్ ఉందా. ఫెటల్ హార్ట్ రేట్ కూడా మనకు 169 బీపీఎం ఉంది. ఈ 160 బీపీఎం అనేది నేను ఆల్రెడీ ముందు చెప్పాను, 120 to 180 బీపీఎం మధ్యలో ఉంటే చాలా బేబీ హెల్దీగా ఉన్నట్టు, ఈజ్ అ గుడ్ సైన్ అనమాట. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. సిఆర్ఎల్ అనేది బేబీ హెడ్ టు బాటమ్ మనకు మెజర్ చేస్తూ ఉంటారు. ఇలా బేబీ హెడ్ టు బాటమ్ అనేది మెజర్ చేస్తూ ఉంటారు, ఓకే. అది ఎంత రేంజ్లో ఉంటుంది? నార్మల్ రేంజ్ వచ్చేసి మనకి ఎంతైనా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ 59.6 mm ఉంది. 12 weeks 2 daysకి. నేను చెప్పాను 11 to 14 మధ్యలోనే చేస్తేనే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. నాజిల్ బోన్ అనేది కూడా కనిపిస్తుందా లేదా, అంటే వెన్నెముక అనేది కనిపిస్తుందా లేదా అనేది మెయిన్గా చూసే టెస్ట్ అనమాట. ఇది చెప్పాను కదా, న్యాచురల్ ట్రాన్సెన్సీ అంటే ఎన్టీ వాల్యూ అనేది ఇదే. మనం ఈ వాల్యూని బట్టి మనకు బేబీ యొక్క జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది 3.5 mm కంటే ఎక్కువగా ఉంటే, 3.5 mm కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకు డబుల్ మార్క్ టెస్ట్ కానీ ఎన్ఐపిటి టెస్ట్ కానీ రాస్తూ ఉంటారనమాట. ఇప్పటి వరకు 1.3 mm అనేది నార్మల్గా ఉంది. ఇది నార్మల్ ఫ్లో. ఇంకా ఇవి చాలా ఆప్షన్స్ ఉండేది. మెయిన్గా మనం చూసేది ఎన్టీ స్కాన్లో ఎన్టీ థిక్నెస్ ఉందా, సిఆర్ఎల్ లెంత్ ఉందా, నాజిల్ విజిబుల్ ఉందా, ఎఫ్ఆర్హెచ్, ఇది హార్ట్ రేట్. ఈ 4 థింగ్స్ మ్యాక్సిమం చూసుకొని డాక్టర్స్ మనకు చెప్పేస్తారు. గుడ్ బేబీ ఉంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. డ్యూ డేట్ కూడా దీన్ని బట్టి మనకు చెప్తారనమాట. 12 weeks 2 daysకి చేశారు, చూసుకోవచ్చు మీరు స్కాన్స్. మంచి హెడ్. అంటే నేను ఏం చెప్తున్నానంటే సిఆర్ఎల్ లెంత్ ఎలా మెజర్ చేస్తారు, బాటమ్ టు హెడ్ అనేది మెజర్ చేస్తూ ఉంటారు, హార్ట్ రేట్ని మెజర్ చేస్తూ ఉంటారు. ఇది బేబీ బాయ్ యొక్క ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ రిపోర్ట్ బట్టి మనం బేబీ హెల్దీగా ఉందని చెప్పవచ్చు అనమాట. 12 weeks 2 daysకి ఈ బేబీ ఏదైతే ఉందో ఈజ్ ఇన్ గుడ్ బేబీ, గుడ్ డెవలపింగ్ బేబీ అనమాట. ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్, ఐ విల్ రిప్లై. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.